వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వాళ్ళ ప్రయాణంలో కొనసాగిస్తున్నారని, ఇది చూసినా కూడా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిత్యం హైవే రోడ్డు పైన ఉన్న పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయని, రోడ్డు మీద నిలుచొని బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే పనిచేస్తూ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు పూర్తి కాకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై స్పందిస్తూ రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ జయశంకర్, భూపాలపల్లి జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్, రేగొండ ప్రజలు పాల్గొన్నారు. బస్టాండ్ లేక ఇబ్బంది అవుతుంది. వర్షంలో నిలబడతాను, చెట్ల కింద చెట్లు పూర్తాయి, అవి పూర్తాయి. ఎండకు ఎండప్పుడు వాన కొడితే ఈడ నిలబడే చోటు లేదు, ఏడ నిలబడే చోటు లేదు. ఆ పక్కకి ఈ పక్క నిలబడి ఉంటాను. డబ్బులు ఇటు రంగు నాటు ఇటు రంగు బస్సుల ప్రమాదం, కార్ల ప్రమాదం, బర్ల ప్రమాదం. మేము ఆడపడతాం. బస్టాండ్ లేక ఇబ్బంది పడతాను. బస్టాండ్ కావాలి, రేగొండ బస్టాండ్ కావాలి. నమస్కారం, నా పేరు నాగుల అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మరి రేగొండ మండలం ఏదైతే ఉందో ఆ రేగొండ మండలంలో మరి బస్టాండ్ నిర్మాణం చేయాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దీని గురించి పట్టించుకోకపోవడం చాలా దారుణంగా ఉంది. మరి గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రజలంతా కూడా మరి బస్టాండ్ లేకపోవడంతో మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ నిల్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇది ఒక సింగరేణి ఏరియా, ఒక జెన్కో ఏరియా ఉన్నప్పటికీ ఇక్కడ మరి సింగరేణి నుంచి కానీ మరి జెన్కో నుంచి కానీ నిధులు తీసుకొని వచ్చి మరి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేయకపోవడం విదూరంగా కనబడతా ఉంది. ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వెంటనే స్పందించి మరి ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో మరి ఎండకెందుతో వాన జడుస్తూ ప్రజలంతా కూడా రోడ్ల మీద నిల్చొని ప్రయాణం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి అతివేగంతో మరి NH4 ఇది మెయిన్ రోడ్ కాబట్టి మరి ప్రమాదాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శాసనసభ్యులు వెంటనే స్పందించి ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు చేయకపోతే మాత్రం మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఎమ్మెల్యే గారు